నామినేషన్ల పర్వం ముగిసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఎంతో ఉత్కంఠగా పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఎటు తేల్చుకోలేక నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్కు సిట్టింగ్ ఎంపీలు, ఇతర కీలక నేతలు పార్టీ వేయడంతో అభ్యర్థుల ఎంపికలో కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వంపై మా ప్రతినిధి చంద్రశేఖరరావు మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఎలా సాగింది? మీ దగ్గర ఉన్న తాజా డీటెయిల్స్ ఏంటి? చంద్రశేఖర్. శ్రీచంద్ర కొద్దిసేపటి క్రితమే 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందిన సమాచారం బట్టి, ఇప్పటి వరకు అందిన సమాచారం బట్టి చూస్తుంటే 547 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే కొన్ని స్థానాల్లో కొంతమంది రెబల్స్ కూడా ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ఒక పార్టీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. శ్రీచంద్ర, ఓకే, బీజేపీ ప్రతి నామినేషన్కు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దింపి నామినేషన్ జోరు పెంచింది. దీన్ని మనం ఎలా చూడాలి? గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంది. అయితే మనం కనుక గమనించినట్లయితే కొద్ది రోజులుగా ఆ పార్టీ అగ్రనేతలందరూ కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రతి అభ్యర్థి నామినేషన్ తరఫున జాతీయ స్థాయి నేత కానివ్వండి, అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, దీనిలో పాల్గొంటున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రనేతలు పాల్గొనడంతో ఈ నామినేషన్ బీజేపీ అభ్యర్థులు దాఖలు చేస్తున్న నామినేషన్లకు కొంచెం ఊపు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీచంద్ర, ఓకే, పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అన్ని నామినేషన్ దాఖల్లో అంతా తానే ముందుండి నామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది కార్యకర్తలు ఎలా ఉత్సాహాన్ని నింపుతోంది? ఇటీవల ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుండి అభ్యర్థుల్లో ఉత్సాహం పెంచుతున్నారు. అదేవిధంగా కార్యకర్తలను ఉత్సాహం పెంచుతున్నారు. ప్రతి అభ్యర్థి ప్రతిరోజు 1 లేదా 2 లేదా 3 చోట్ల సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కార్నర్ మీటింగ్లలో పాల్గొంటున్నారు. అభ్యర్థి తరపున ఉండేసి ఒక్కొక్క ప్రాంతంలో అభ్యర్థి తరపున ఉండేసి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా అక్కడే ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొంటూ విపక్షాలపై ఏదైతే తన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటు కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. శ్రీచంద్ర, ఓకే, చివరిగా బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? వాటి గురించి వివరాలు చెప్పండి. గత కొద్ది కాలంగా మనం చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ కొంత డీలా పడ్డట్టు మనము అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మటుకు పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇటీవల ఒక ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ద్వితీయ శ్రేణి క్యాడర్ లో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే వీటిని తొలగించేందుకు పార్టీ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానివ్వండి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అదేవిధంగా ఇంకో సీనియర్ లీడర్ హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే విధంగా యంత్రాంగం నడుపుతున్నారు. అయితే చాలా మటుకు దిగువ కింది స్థాయి కార్యకర్తల్లో అంత ఉత్సాహం మనకు కనిపించట్లేదు. శ్రీచంద్ర, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.